హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఇష్టసఖి. ఈరోజు ఇష్టసఖి కార్యక్రమంలో మనం ఏఎస్ రావు నగర్ సఖి ఫ్యాషన్స్లో ఉన్నాం. అండ్ ఈరోజు మనతో పాటు ప్రొప్రైటర్ రాజు గారు కూడా ఉన్నారు. మరి ఈరోజు ఎలాంటి లేటెస్ట్ వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ చూపించబోతున్నారో అడిగి తెలుసుకుందాం. హాయ్ రాజు గారు, ముందుగా మీకు నవరాత్రుల శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం, మీకు కూడా థ్యాంక్ యూ. అండ్ మన ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ మనకి నడుస్తుంది, ఇంకా చాలా ఫెస్టివల్స్ ఉన్నాయి. సో ఎలాంటి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ చూడబోతున్నాం? కంచిలో ఫస్ట్ ఇటువంటి సీజన్ టైం మెయిన్ అనేది పట్టు సారీస్ ప్రిఫరెన్స్ ఇస్తారు మేడం. అందులో కొద్దిగా డిఫరెంట్ గా ఉండాలని చాలా మంది కోరుకుంటారు. సో అందులో కొన్ని ఐటమ్స్ చూద్దాం మేడం. ఓకే, ఇది మంచి కంచిలో వాళ్ళు తయారు చేస్తారు మేడం. కంచిలో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది ఇది. ఈ సారీ స్పెషల్ ఏంటంటే మేడం, పైన మొత్తం ఒక కడ్డీ బార్డర్ లాగా డిజైన్ చేస్తారు మేడం. కొద్దిగా అవుట్ లైన్ వచ్చేసి చిన్న బార్డర్ లాగా ఇచ్చేసి ఒక స్మాల్ బుటీస్ లాగా ఇస్తారు అనమాట. ఒక లోటస్ ప్రింట్ డిజైన్ అనేది ఇస్తారు. ఇది కంప్లీట్ ఒక వీవింగ్ మీద వస్తుంది. మళ్ళీ కడ్డీ బార్డర్ ఇచ్చుకుంటుంది అంటే చిన్న టెంపుల్ డిజైన్ కూడా క్రియేట్ చేస్తారు. సారీ మొత్తం ఏంటంటే జస్ట్ ప్లెయిన్ లాగే వెళ్తుంది మేడం. కింద బార్డర్ అంతా ఈ సారీకి ఏంటంటే కింద బార్డర్ అనేది చాలా హైలైట్ మేడం. నియర్లీ 15 ఇంచెస్ బార్డర్ వస్తుంది అనమాట. 15-18 ఇంచెస్ బార్డర్ వస్తుంది అనమాట. మనం పళ్ళుకి వచ్చేటప్పటికి పళ్ళు కూడా చాలా హెవీగా కడ్డీ బార్డర్ లాగా ఇచ్చేస్తున్నాం మేడం. సో బ్లౌజ్ మాత్రమే ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం. ఓకే, సో బ్లౌజ్ లో కూడా మనకి కడ్డీ బార్డర్ అనేది చాలా హెవీగా వస్తుంది. సో ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకు 9,200 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది మేడం. ఓకే, 9,200 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? మంచి బాటిల్ గ్రీన్ మేడం. పట్టులో చాలా లైట్ వెయిట్ వస్తుంది సారీ. ఇది కూడా ఏంటంటే మంచి స్పెషల్ సారీగా అనుకోవచ్చు. మంచి బాటిల్ గ్రీన్ కలర్ కి ఇంకో బ్లూ కాంబినేషన్ లో ఇచ్చారు. రేర్ కాంబినేషన్, చాలా రేర్ కాంబినేషన్ మేడం. పైన ఒక కడ్డీ బార్డర్ లాగా డిజైన్ చేస్తున్నారు. సారీ మొత్తం ఏంటంటే సెల్ఫ్ చిన్న ఫ్లవర్స్ డిజైన్ లాగా వెళ్తుంది. మొత్తం కంప్లీట్ జరీ వీవింగ్ మీద వచ్చేస్తుంది అంతా. ఈ జరీ వీవింగ్ మంచి బాటిల్ గ్రీన్ మీద జరీ సన్న ఫ్లవర్స్ ఇస్తున్నారు. ఈ దీనికి బార్డర్ అనేది చాలా హైలైట్ చేస్తారు మేడం. మంచి ఇంకో బ్లూ కాంబినేషన్ తీసుకున్నారు. అందులో కూడా ఏంటంటే 2 పికాక్ డిజైన్ అనేది హైలైట్ చేస్తారు అనమాట. అందులో కూడా మళ్ళీ మీనా వర్క్ టచ్ లాగా పింక్ కలర్ లో డిజైన్ చేస్తారు. ఎస్ మేడం, పికాక్ బుటీస్ అనేది దగ్గరగానే కంటిన్యూ అవుతుంది. సారీ మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనేది పికాక్ డిజైన్ ఇలాగే వెళ్తుంది. దాని కొంచెం గ్యాప్ లాగా ప్లెయిన్ లాగా ఇచ్చేసి మళ్ళీ సేమ్ కడ్డీ బార్డర్ అనేది డిజైన్ చేస్తారు. కంటిన్యూషన్ చేస్తారు. పళ్ళుకి వచ్చేటప్పటికి మంచి బ్లూ కలర్ మీద తీసుకున్నారు. అందులో కూడా కొంచెం జరీ వీవింగ్ లాగా డిజైన్ డిఫరెంట్ గా తీసుకున్నాం మేడం. సారీ మొత్తం కూడా పళ్ళుకి వచ్చేటప్పుడు కొంచెం హెవీగా తీసుకున్నాము. మనం బ్లౌజ్ కి వచ్చేటప్పటికి ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం మేడం. సో బ్లౌజ్ మనకి బ్లూ కలర్ లోనే కాంట్రాస్ట్ తీసుకొని ఇందులో కూడా మనకి షైనీ అనేది తెలుస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది. జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకున్నా కూడా. సో ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ మనకి 8,800 రూపీస్ లో వస్తుంది మేడం. ఓకే, 8,800 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. కంచి లైట్ వెయిట్ లో ఇది ఒక డిజైన్, లైట్ వెయిట్ లో ఒక డిజైనర్ చాలా యూనిక్ గా ఉంది. డిజైన్ కానీ కలర్ కాంబినేషన్ కానీ డిఫరెంట్ గా ఉంటుంది మేడం. దీని కూడా ఏంటంటే మన పైన కడ్డీ బార్డర్ లాగా డిజైన్ చేస్తున్నాము. సారీ మొత్తం ఏంటంటే ఒక క్రాస్ డిజైన్ లాగా వెళ్తుంది మేడం. క్రాస్ డిజైన్ లాగా వెళ్తూ మళ్ళీ సెల్ఫ్ వీవింగ్ అనేది ఒక డిజైన్ చేస్తున్నాం. జరీ వర్క్ తోటి ఒక సన్న సెల్ఫ్ వీవింగ్ లాగా క్రాస్ డిజైన్ అనేది ఇస్తున్నారు. సో ఇక్కడ అంతా కూడా మనకి సీ బ్లూ బేస్ మీద కంటిన్యూ అవుతుంది. సారీ మొత్తం ఇలాగే అవుతుంది. మిగతా రిమైనింగ్ ఆఫ్ పార్ట్ మాత్రము దీనికి డిజైన్ అనేది కొంచెం డిఫరెంట్ గా క్రియేట్ చేస్తాను మేడం. అండ్ దీనికి వేరియేషన్ చూపించడం కోసం మనం మిడిల్ లో ఒక వేవ్ డిజైన్ హైలైట్ చేసాము మేడం. మళ్ళీ ఇక్కడ వచ్చి బాక్స్ డిజైన్ లాగా క్రియేట్ చేస్తాం. అండ్ ఇది మనకి బ్లూ. yes మేడం, మంచి బ్లూ కలర్ మీద మనకి ఇంకా డార్క్ బ్లూ మీద చెక్స్ డిజైన్ లాగా ఇస్తున్నాం. గోల్డ్ తో చెక్స్ అనేది హైలైట్ అయ్యాయి. అందులో కూడా మళ్ళీ 2 టైప్ ఆఫ్ బాక్సెస్ లాగా ఇస్తున్నారు మేడం. మళ్ళీ సేమ్ మేడం, పైన ఏదైతే బార్డర్ ఇచ్చామో అదే బార్డర్ కింద వేరియేషన్, మళ్ళీ ఇంకో డిజైన్. yes మేడం, మళ్ళీ కూడా కింద కూడా సేమ్ గ్రీన్ ఇచ్చేస్తున్నారు. ఈ సారీ కూడా స్పెషల్ ఏంటంటే మేడం, ఇంత వీవింగ్ అంతా టోటల్ ఒకే వీవింగ్ మీద వచ్చేస్తుంది అన్నమాట. పళ్ళు కూడా మనకి గ్రీన్ కలర్ మీద ఇట్లా ఇచ్చేస్తుంది. తీసుకొని ఒక లీఫ్ డిజైన్ అన్నది హైలైట్ చేస్తూ చాలా హైలైట్ చేస్తారు. దీని బ్లౌజ్ కి వచ్చేటప్పుడు మంచి గ్రీన్ కలర్ ఇచ్చి 2 సైడ్స్ కడ్డీ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకు 9,300 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది. ఓకే, సో వ్యూవర్స్ చూస్తున్నాం కదా, మనం చూస్తున్న ఈ డిజైనర్ పట్టు సారీస్ అన్ని కూడా మనకి ఏఎస్ రావు నగర్ సఖి ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ సారీ చూసేద్దామా? మంచి మ్యాంగో మస్టర్డ్ మేడం. యాక్చువల్ గా దసరా ఈ టైం అసలు ఫెస్టివల్స్ అంటేనే ముఖ్యంగా ఉండాల్సిన కలర్స్ ఇవి. మస్టర్డ్ మేడం, దాంట్లో ఏంటంటే మా సఖి స్పెషల్ అని చెప్తాం మేడం. మస్టర్డ్ విత్ పింక్ మస్టర్డ్ విత్ పింక్ అండ్ మస్టర్డ్ లో కూడా కొంచెం గోల్డ్ మిక్స్ అయ్యి వేరియేషన్ అనేది బాగుంది కలర్. దీనికి ఏంటంటే మంచి కడ్డీ బార్డర్ లాగా డిజైన్ ఇచ్చేస్తున్నాము. సారీ ఏంటంటే పెద్ద స్మాల్ ఫ్లవర్ పెద్ద ఫ్లవర్స్ మీద డిజైన్ చేస్తున్నాము. ఒక స్మాల్ ఫ్లవర్ అండ్ పెద్ద ఫ్లవర్స్ లాగా డిజైన్ తీసుకొని కొంచెం డిఫరెంట్ మేడం, అంటే మ్యాంగో డిజైన్స్ అట్లా కాకుండా ఫ్లవర్ డిజైన్ కొంచెం డిఫరెంట్ గా కనబడుతుంది అన్నమాట. సారీ మొత్తం ఏంటంటే ఇదే లెంత్ తోటి బుట్ట వెళ్తుంది మేడం. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనేది ఇదే వేరియేషన్ మనకి బుట్ట కంటిన్యూ అవుతుంది. కింద బార్డర్ కూడా సేమ్ ఇచ్చేస్తున్నాం మేడం. ఓకే, సో గోల్డ్ బార్డర్ అనేది హైలైట్ చేస్తూ కింద బార్డర్ ఇచ్చేస్తున్నాం. సారీ మొత్తం కూడా కంటిన్యూషన్ ఇలాగే వెళ్తుంది. ఇదే బుటీస్ తో కంటిన్యూ అవుతుంది. దీనికి పళ్ళు అనేది చాలా డిఫరెంట్ గా తీసుకున్నాం మేడం. మంచి పింక్ కలర్ మీద తీసుకున్నాము. సో పింక్ కూడా మనకి కొంచెం లైట్ పింక్ అది వస్తుంది. ఇది ఒకలాంటి డిఫరెంట్ పింక్ అని చెప్పాలి యాక్చువల్గా. ఇది దాంట్లో కూడా ఏంటంటే మళ్ళీ సిల్వర్ అండ్ గోల్డ్ డిజైన్ వచ్చేటట్టు క్రియేట్ చేశాను. లీఫ్ డిజైన్, మ్యాంగో డిజైన్ అండ్ ఫ్లవర్ డిజైన్ ఇలా 3 వేరియేషన్స్ తో డిజైన్ చేసి చాలా హైలైట్ చేశారు. బ్లౌజ్ కూడా సేమ్ ఇచ్చేస్తుంది మేడం.
సో బ్లౌజ్ కూడా మనకి పింక్ కాంబినేషన్ లో 2 సైడ్స్ కడ్డీ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ సారీ కాస్ట్ దీని కాస్ట్ మనకి 6700 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది. ఓకే, సో చూస్తున్నారు కదా వ్యూవర్స్, సఖీ ఫ్యాషన్ స్పెషల్ సారీ మనకి 6700 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా. పట్టులో మంచి లైట్ వెయిట్ లో మంచి లెవెండర్ కలర్ మీద ఇంక బ్లూ కలర్ తీసుకున్నాం మేడం. ఈ సారీ కూడా ఏంటంటే మంచి కడ్డీ బార్డర్ లాగా డిజైన్ చేస్తుంది మేడం. అందులో కూడా కొంచెం వేరిఫికేషన్ కోసం ఒక లతల్ డిజైన్ లాగా క్రియేట్ చేశారు అనమాట. సారీ మొత్తం ఏంటంటే మంచి ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది. మంచి ఒక ఫ్లవర్స్ డిజైన్ లాగా వచ్చేసి అందులో ఒక లీవ్ డిజైన్ లాగా క్రియేట్ చేసి టోటల్ ఓవరాల్ గా కొంచెం మంచి లుక్ రిచ్ లుక్ వచ్చేటట్టు డిజైన్ అనేది క్రియేట్ చేశారు. ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ చేశారు మేడం. మళ్ళీ మధ్యలో కూడా మీనా వర్క్ డిజైన్ కూడా ఇస్తున్నారు అనమాట. సో సారీ మొత్తం ఇంతే దగ్గరగా మనకి ఫ్లవర్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది మేడం. కింద బార్డర్ అనేది దీనికి కూడా చాలా హైలైట్ చేస్తారు మేడం. మంచి దీనికి కూడా గ్రీన్ అండ్ ఇంక బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. గ్రీన్ లో వచ్చేటప్పుడు డిజైన్ అనేది కలర్ చేంజ్ అయిపోతుంది. మళ్ళీ ఈ డిజైన్ ఏంటంటే 2 కలర్స్ ఫ్లవర్స్ ఇస్తున్నాం. ఒకటి వచ్చి పికాక్ డిజైన్ ఇస్తున్నాం, మళ్ళీ ఒకటి వచ్చి ఫ్లవర్ డిజైన్ లోటస్ ఫ్లవర్స్ ఇస్తున్నాం. మళ్ళీ సేమ్ యాజ్ కింద గ్రీన్ లో క్రీపర్ అండ్ కడ్డీ బార్డర్. పళ్ళుకి వచ్చేటప్పటికి మళ్ళీ కాంట్రాస్ట్ లాగా తీసేసుకున్నాం. సో మనం ఏదైతే బార్డర్ లో యూజ్ చేసామో అదే డిజైన్ అనేది ఇక్కడ కొంచెం గ్రాండ్ గా కొంచెం రిచ్ గా తీసుకున్నారు అనమాట. బ్లౌజ్ కి వచ్చేటప్పటికి ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం. ఓకే, సో ఈ సారీ కాస్ట్ దీని కాస్ట్ వచ్చి మనకు 8900 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది. ఓకే, 8900 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్. ఈ సారీ చూడండి మంచి రెడ్డిష్ పింక్ వస్తుంది. చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అనమాట. టోటల్ బ్రైట్ కాంబినేషన్ కూడా యాక్చువల్గా దీనికి వచ్చేసి మంచి రెడ్ అండ్ పింక్ కలర్ మిక్సింగ్ తో వస్తుంది వీవింగ్. దానికి వచ్చేసి మంచి కడ్డీ బార్డర్ లాగా డిజైన్ అనేది పైన ఇచ్చేస్తున్నాం మేడం. మంచి బ్లూ కలర్ అండ్ ఇంక బ్లూ తీసుకున్నాం. అందులో కూడా మళ్ళీ ఇక్కడ డిజైన్ లాగా కొంచెం క్రియేట్ చేశారు, వేరియేషన్ చేశారు. అందులో కూడా ఏంటంటే ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ చేశాను. అండ్ అందులో కూడా మీనా వర్క్ హైలైట్ చేశాను అనమాట. సారీ మొత్తం కూడా కంటిన్యూషన్ లాగా వెళ్తుంది. 2 బోర్డర్స్ అండ్ ఈ చిన్న కడ్డీ బార్డర్ అనేది మనకి 3 వేరియేషన్ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. కలర్ కాంబినేషన్ చాలా హైలైట్ ఉంటుంది. అండ్ కింద బార్డర్ కూడా సేమ్ డిజైన్ ఇస్తున్నాం. మంచి సేమ్ ఇంక్ బ్లూ అండ్ కడ్డీ బార్డర్ అనేది మనకి యాస్టీస్ కంటిన్యూ అవుతుంది. ప్రతి ఒక్క దాంట్లో కూడా మళ్ళీ బూటీస్ లో వచ్చేటట్టు డిజైన్ తీసుకున్నాం. ఓకే, మెయిన్ వచ్చి కలర్ కాంబినేషన్ చాలా రిచ్ అండ్ బ్రైట్ లుక్ ఉంది. సో సారీ మొత్తం కూడా మనకి అలాగే కంటిన్యూ అవుతుంది. చాలా సాఫ్ట్ ఉంటుంది మేడం. మెటీరియల్ స్పెషల్ కూడా చాలా ఫాల్ మెటీరియల్ చాలా బాగుంటుంది. అంటే దీనికి వచ్చేసి పళ్ళుకి వచ్చేటప్పటికి మంచి కాంట్రాస్ట్ తీసుకున్నాం. బ్లూ కలర్ మీద తీసుకుని జరీ వీవింగ్ అనేది హైలైట్ చేసాం అనమాట. జస్ట్ సింపుల్ గా కడ్డీ బార్డర్ ఇచ్చేస్తున్నాం. ఓకే, బ్లౌజ్ కూడా మనం ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం. సో ఈ సారీ కాస్ట్ దీని కాస్ట్ వచ్చి మనకు 6600 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది. ఓకే, 6600 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ వ్యూవర్స్ చూస్తున్నాం కదా, మనం చూస్తున్న ఈ లేటెస్ట్ ట్రెండ్ పట్టు సారీస్ అన్ని కూడా మనకి ఏఎస్ రావు నగర్ సఖీ ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ మనం చూస్తున్నట్టు పట్టులోనే కలెక్షన్స్ కాకుండా డిజైనర్ వేర్ లో కలెక్షన్స్ కానీ, పెట్టుబడిలో కలెక్షన్స్, వెడ్డింగ్ వేర్ లో కలెక్షన్స్ అండ్ డైలీ వేర్ లో కూడా చాలా లేటెస్ట్ కలెక్షన్స్ అనేది సఖీ ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ సారీ చూసేద్దామా. మంచి ప్యూర్ చందేరి మీద ఇస్తుంది డిజైన్. మంచి వైట్ కలర్ వైట్ అండ్ బేబీ క్రీమ్ వస్తుంది. చాలా బాగుంటుంది. మెయిన్ కలర్ కాంబినేషన్ చాలా హైలైట్ ఉంటుంది. దీనికి ఏంటంటే చాలా సింపుల్ గా తీసుకున్నాం. ఇదంతా మంచి జూట్ లెనిన్ మీద వస్తుంది ప్రింట్. ఇది దీనికి వచ్చి మంచి బేబీ పింక్ ఇచ్చేస్తున్నాము. కొంచెం జరీ లైన్స్ లాగా ఇస్తున్నాం. సారీ మొత్తం ఏంటంటే జరీతో అండ్ థ్రెడ్ వర్క్ తోటి క్రాస్ స్టిచ్ డిజైన్ అనేది ఇస్తున్నాం అనమాట. అందులో కూడా కొంచెం డిఫరెంట్ గా డిజైన్ తీసుకున్నాం మేడం. మామూలుగా ఫ్లవర్ వర్క్ అట్లా కాకుండా కొంచెం క్రాస్ డిజైన్ లాగా అట్లా వచ్చేటట్టు మధ్యలో ఈ జరీ వీవింగ్ అనేది హైలైట్ అయ్యేటట్టు డిఫరెంట్ డిజైన్ అన్నది తీసుకొని గ్యాప్ లేకుండా కంటిన్యూషన్ ఇలాగే కంటిన్యూషన్. టోటల్ ఇదంతా హ్యాండ్ వర్క్ మీద వచ్చేస్తుంది. మొత్తం టోటల్ గా ఇది క్రాస్ స్టిచ్ అంతా హ్యాండ్ వర్క్ మీద వచ్చేస్తుంది. సారీ మొత్తం కూడా కంటిన్యూషన్ స్టార్టింగ్ పింక్ అండ్ మనకి గోల్డ్ జరీ వర్క్ తోనే స్టార్టింగ్ నుంచి కూడా ఇలాగే ఉంటుంది. కింద బార్డర్ కూడా సేమ్ పింక్ అనే ఇచ్చేస్తున్నాం. ఓకే, సో పైన ఏదైతే పింక్ బార్డర్ ఉందో అదే బార్డర్ కింద కూడా ఇచ్చేస్తున్నాం మేడం. దీనికి వచ్చేసి పళ్ళుకి వచ్చేటప్పటికి మనం డార్క్ ఇస్తున్నాం. సో పింక్ లోనే మనం కొంచెం డార్క్ తీసుకున్నాము అండ్ 2 సైడ్స్ కూడా మనకి లైన్స్ అనేది ఫినిషింగ్ లో ఉంటుంది. మన జూట్ మీద ఇచ్చేస్తున్నాం. ఓకే, అండ్ బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం మేడం. సో మనం చూసిన ప్రతి ఒక్క సారీ కూడా చాలా డిఫరెంట్ కలర్స్ యూస్ చేస్తున్నారు. ప్రతి ఒక్క కలర్ కూడా యూనిక్ గా ఉంది, డిఫరెంట్ కూడా డిజైన్ గా ఉంది. అండ్ ఈ సారీ కాస్ట్ దీని కాస్ట్ మనకు 1250 రూపీస్ లో అవైలబుల్ మేడం. ఓకే, సో ఓన్లీ 1250 రూపీస్ కి మనకి లేటెస్ట్ సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా. ప్యూర్ ఆర్గంజా మేడం. జస్ట్ ప్లెయిన్ అన్నమాట. సారీ చాలా సింపుల్ గా నీట్ గా ఉంటుంది. దాంట్లో కూడా ఏంటంటే మంచి షేడెడ్ లాగా డిజైన్ చేశారు. మంచి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది మేడం. దీనికి వచ్చేసి పైన మొత్తం ఒక కడ్డీ బార్డర్ లాగా డిజైన్ చేస్తున్నాం మేడం. సారీ మొత్తం మీద జస్ట్ ఇట్లా స్మాల్ ప్రింట్ షేడెడ్ లాగా వెళ్తుంది మేడం. అండ్ ఆరెంజ్ అండ్ ఎల్లో లాగా కిందకి వచ్చేటప్పటికి కలంకారీ ప్రింట్ అనేది ఇచ్చేస్తున్నాం మేడం. సో మనకి మెయిన్ సారీ అంతటికి కూడా కలర్ కాంబినేషన్ తో పాటు బార్డర్ కూడా చాలా హైలైట్ అవుతుంది. మొత్తం ఏంటంటే కలంకారీ ప్రింట్ కూడా ఒక డిఫరెంట్ డిజైన్ అనేది ప్రింట్ డాల్ డిజైన్, ట్రీ డిజైన్ ఇలా తీసుకొని కలంకారీ టెంపుల్ వర్క్ లాగా డిజైన్ చేసుకుని కొంచెం డిఫరెంట్ గా క్రియేట్ చేశారు అన్నమాట. ఓకే, సో సారీ మొత్తం కూడా కంప్లీట్ ఇలాగే వెళ్తుంది. దీంట్లో కూడా ఏంటంటే మా దగ్గర చాలా డిజైన్స్ అనేది తయారవుతుంది. ఓకే, సో విత్ కలర్ చాయిసెస్ మనకి డిఫరెంట్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. అండ్ పళ్ళుకి వచ్చేటప్పటికి ఈ ఫిగర్స్ అనేది కొంచెం పెద్దగా బ్రాడ్ గా ఇస్తున్నాం అన్నమాట. ఓకే, సో పళ్ళులో కూడా మనకి కలంకారీ డిజైన్ హైలైట్ చేసుకుంటూ వచ్చి మేడం. జస్ట్ బ్లౌజ్ మాత్రం ఆరెంజ్ కలర్ ఇచ్చేస్తున్నాం దీనికి. ఓకే, ఆరెంజ్ ఇచ్చి 2 సైడ్స్ కూడా మనకి బార్డర్ కంటిన్యూ అవుతుంది.
సో ఇందులో మనకి ఇంకా డిఫరెంట్ డిజైన్స్ అనేవి అవైలబుల్ డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్ కూడా వస్తుంది మేడం. ఓకే అండి. సారీ కాస్ట్ కాస్ట్ వచ్చి 925 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది. ఓకే, సో ఓన్లీ 925 రూపీస్కి మనకి లేటెస్ట్ డిజైనర్ శారీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ వ్యూవర్స్ చూస్తున్నాం కదా, మనం చూస్తున్న ఈ లేటెస్ట్ ట్రెండ్ శారీస్ అన్ని కూడా మనకి ఏఎస్ రావు నగర్ సఖీ ఫ్యాషన్స్లో అవైలబుల్ ఉన్నాయి. సో మనం చూసినట్టు పట్టులో డిజైన్స్ కానీ, ఇలా ఫ్యాన్సీ వేర్లో డిజైన్స్ కానీ, అండ్ పెట్టుబడిలో డిజైన్స్, ఇలా ఆల్ టైప్ ఆఫ్ శారీస్ మనకి సఖీ ఫ్యాషన్స్లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ శారీ చూసేద్దామా. మంచి కోలం సిల్క్ మీద వస్తుంది మేడం. ఇది వచ్చి మెటీరియల్ ఫ్యాబ్రిక్ ఏంటంటే పట్టు బై కాటన్ మిక్స్ తో వస్తుంది మేడం. ఇది 80% పట్టు 20% కాటన్ మిక్స్ వస్తుంది అన్నమాట. ఈ శారీ కూడా ఏంటంటే మేడం ఒక స్పెషల్ డిజైన్ మేడం. బార్డర్కి వచ్చేటప్పటికి లైన్స్ అనేది నిలువుడి లైన్స్ అనేది వస్తుంది మేడం. ఒక చిన్న జరీ బార్డర్ కూడా ఇచ్చేస్తున్నారు అనమాట. వైట్ అండ్ మంచి బే పింక్ తోటి కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. మిడిల్ మాత్రం చెక్స్ వస్తుంది. ఓన్లీ మిడిల్స్ మాత్రం ఈ బాక్సెస్ లాగా డిజైన్ అనేది వస్తుంది. దీనికంతా సారీ అంతా మన పింక్ అండ్ వైట్ తోటి డిజైన్ వచ్చేస్తుంది. పింక్ అండ్ లైట్ పింక్ అండ్ క్రీమ్ కలర్స్ తోటి వచ్చేస్తుంది మేడం. కింద బార్డర్కి వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ వచ్చేస్తుంది. ఓకే, మనం పై బార్డర్ మీద వైట్ బేస్ ఎక్కువ తీసుకున్నాము, కిందకి వచ్చేటప్పుడు పింక్ బేస్ ఎక్కువ తీసుకున్నాము. ఓన్లీ ఆనియన్ పింక్ అండ్ మనం పింక్ తీసుకొని అదే మనం హైలైట్ చేస్తాం. ఈ కిందకి వచ్చేటప్పుడు లైన్స్ డిజైన్ అనేది ఇచ్చేస్తున్నాం. ఓకే, సారీ మొత్తం కూడా కంటిన్యూషన్ సారీ స్టార్టింగ్ ఎండింగ్ వరకు ఇలాగే వెళ్తుంది. ఓకే, సో మనం పళ్ళుకి వచ్చేసరికి కంప్లీట్ పింక్ బేస్ మీద తీసుకొని అండ్ గోల్డ్ జెరీ లైన్స్ అనేది హైలైట్ చేస్తాం. ఇందులో కూడా బాక్స్ డిజైన్ హైలైట్ చేస్తాం. బ్లౌజ్ వచ్చేటప్పుడు మనం కూడా మనకు లైట్ పింక్ ఇచ్చేస్తున్నాం. మంచి డార్క్ పింక్ మీద లైన్స్ తోటి బ్లౌజ్ ఇచ్చేస్తున్నాం. ఓకే, కంప్లీట్ లైన్స్ తో బ్లౌజ్ మేడం. అండ్ ఈ సారీ కాస్ట్, దీని కాస్ట్ వచ్చి మనకు 2200 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది. ఓకే, 2200 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ కొరియర్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది కదా. ప్రోగ్రామ్ లో చూపించి మేము ప్రతి ఒక్క సారీ మేము క్లియర్ వాట్సాప్ కానీ మాకు కానీ పెట్టగలిగితే అన్ని ఫోటోస్ మేడం, ఈ ప్రోగ్రామ్ లో చూపించే ప్రతి ఒక్క ఫోటోని క్లియర్ ఇమేజెస్ మేము పెడతాం మేడం. మీకు ఏదైతే నచ్చిందో అది మాకు తిరిగి వాట్సాప్ కానీ పెడితే త్రూఅవుట్ ఇండియాలో ఎక్కడైనా కొరియర్ చేస్తాం మేడం. ఓకే, నెక్స్ట్ సారీ చూసేద్దామా. మంచి హ్యాండ్లూమ్ టిష్యూ మీద చేస్తున్నాను మేడం. అందులో కూడా ఒక ఇక్కత్ ఫ్లవర్ డిజైన్ అనేది క్రియేట్ చేస్తారు మేడం. మంచి గోల్డ్ కలర్ తీసుకున్నాము. దీంట్లో ఏంటంటే పైన మొత్తం ఏంటంటే 2 కలర్స్ బార్డర్ లాగా ఇస్తున్నాం. పింక్ అండ్ ఆరెంజ్ కలర్ తోటి మంచి కడ్డీ బార్డర్ లాగా డిజైన్ చేస్తున్నాం. ఆరెంజ్ కలర్ ఏంటంటే ఒక లీఫ్ డిజైన్ లాగా క్రియేట్ అవుతుంది సారీ మొత్తం ఏంటంటే కంప్లీట్ ఒక జరీ వీవింగ్ లాగా వెళ్తూ ఈ ఇక్కత్ ఫ్లవర్స్ అనేది హైలైట్ చేస్తారు మేడం. మంచి పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో అండ్ గోల్డ్ వచ్చేటట్టు డిజైన్ తీసుకున్నాం. సారీ మొత్తం కూడా కంప్లీట్ ఓవరాల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనేది ఇలాగే వెళ్తుంది మేడం. అండ్ కింద బార్డర్ వచ్చేటప్పుడు కూడా గోల్డెన్ బార్డర్ అనేది హైలైట్ అవుతుంది. సేమ్ గోల్డెన్ బార్డర్ పింక్ అండ్ ఆరెంజ్ అనేది హైలైట్ అవుతుంది. సో సారీ మొత్తం కూడా మనకి ఇదే డిజైన్ మేడం. కానీ ఇది చాలా సాఫ్ట్ ఉంది. పైగా హ్యాండ్లూమ్ మీద చేస్తారు కాబట్టి ఇంకా బాగుంటుంది మేడం. ఇంకా బాగుంటుంది అండ్ ఫాలింగ్ మెటీరియల్ కూడా ఇది వస్తుంది. అండ్ పళ్ళుకి వచ్చేటప్పటికి మన కడ్డీ అనేది ఇట్లా తీసుకున్నాం మేము. మంచి కడ్డీ డిజైన్ మీద ఇక్కత్ ఫ్లవర్స్ అనేది హైలైట్ చేస్తారు అనమాట. ఓకే, సో బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ తీసుకున్నాం మేము. సేమ్ టిష్యూలోనే తీసుకొని 2 సైడ్స్ కూడా బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇందులో కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయా? ఇందులో డిజైనర్ పీస్ మేడం, మనకు 1 or 2 పీసెస్ మనకు అవైలబుల్ వస్తుంది. ఓకే, సో నార్మల్ గా మనం సింగిల్ పళ్ళు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. జస్ట్ మనం ఇలా వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇది స్టెప్స్ పెట్టుకున్నా కూడా మనకి బార్డర్ అనేది చాలా హైలైట్ అవుతుంది. ఇంకా మన కాంట్రాస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ ఏమైనా కుట్టించుకోవాలి కూడా చాలా. ఇందులో మనకి ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఉంది కాబట్టి ఇవి బ్లౌజెస్ ప్రిఫర్ చేసినా కూడా చాలా బాగుంటుంది. సో దీని కాస్ట్ వచ్చి మనకి 4000 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది. ఓకే, ఓన్లీ 4000 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా. మంచి ఉప్పాడ కాటన్ మేడం, చాలా బాగుంటుంది. ఇక్కడ లైట్ పింక్, చాలా లైట్ పింక్, మంచి బేబీ పింక్ మీద యాంటిక్ జరీతో డిజైన్ చేస్తారు మేడం. దీనికి వచ్చి మంచి కడ్డీ బార్డర్ లాగా డిజైన్ చేస్తున్నారు. కొద్దిగా అవుట్ లైన్ వచ్చేసి మాత్రం డార్క్ పింక్ ఇస్తున్నారు. మంచి బేబీ పింక్ మీద ఈ యాంటిక్ జరీ అనేది తీసుకున్నారు మేడం. అందులో మంచి లోటస్ డిజైన్ అనేది చాలా క్లియర్ గా ఇస్తారు మేడం. ఇదంతా కంప్లీట్ ఒక వీవింగ్ మీద వచ్చేస్తుంది. దాని మీద ఒక సన్న సెల్ఫ్ లైన్స్ లాగా డిజైన్ తీసుకుని ఈ లోటస్ డిజైన్ క్రియేట్ చేస్తారు. మొత్తం అంతా కూడా మనకి యాంటిక్ జరీనే యూస్ చేశారు కాబట్టి పింక్ మీద యాంటిక్ జరీ చాలా హైలైట్ ఉంటుంది మేడం. సారీ మొత్తం కూడా ఏంటంటే స్టార్టింగ్ ఎండింగ్ వరకు ఈ బుటీస్ అనేది ఇదే లెంత్ మీద వెళ్తుంది మేడం. కంటిన్యూషన్ వెళ్తుంది. అండ్ కింద బార్డర్ వచ్చేటప్పటికి ఇంకా డిజైన్ డిఫరెంట్ గా తీసుకున్నాం. సేమ్ యాంటిక్ స్టైల్ జరీతోనే ఒక 2 డిఫరెంట్ డిజైన్స్ తీసుకున్నాం. ఒక పెద్ద మంచి కడ్డీ బార్డర్ లాగా డిజైన్ చేసాము. మన పెద్ద బార్డర్ లో వచ్చేసి మంచి లోటస్ డిజైన్ మీద మ్యాంగో డిజైన్ వచ్చేటట్టు క్రియేట్ చేసాము. కంప్లీట్ క్రీపర్ అన్నది మనకి కంటిన్యూస్ అవుతుంది. కంటిన్యూషన్ అవుతుంది. సారీ కూడా కంప్లీట్ స్టార్టింగ్ ఎండింగ్ వరకు ఈ డిజైన్ ఇలాగే ఉంటుంది మేడం. ఓకే, పళ్ళు చూసుకున్నట్టయితే మంచి జరీ యాంటిక్ జరీ ఇచ్చేస్తున్నాం. మంచి దాని కడ్డీ బార్డర్ లాగా డిజైన్ చేసేస్తున్నాం అనమాట. సింపుల్ గా వస్తుంది. దీనికి బ్లౌజ్ అనేది లైన్స్ బ్లౌజ్ ఇస్తున్నాం మేడం. ఓకే, సో బేబీ పింక్ మీద మనకి జరీ లైన్స్ డిజైన్ ఇచ్చేస్తున్నాం. మంచి ప్యాటర్న్ ఏదైనా పెట్టించుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, సో ఇందులో మనకి కలర్ వేరియేషన్స్ ఉన్నాయి. yes మేడం, ఇందులో మనకు 4 కలర్స్ మనకి అవైలబుల్ వస్తుంది మేడం. ఓకే అండి. సారీ కాస్ట్, దీని కాస్ట్ 2400 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది. ఓకే, 2400 రూపీస్ కి మనకి సారీ అయితే అవైలబుల్ ఉంది. సో మీరు చెప్పినట్టు కలర్ కాంబినేషన్ యాంటిక్ జరీ వల్ల చాలా హైలైట్ అయింది. సో వేరే ఏదైనా కలర్ ఒకసారి మ్యానిక్విన్ కి కట్టి చూద్దాం.
సో వ్యూవర్స్, ఇందులో మనం బేబీ పింక్ కలర్ కాంబినేషన్ చూసాం. ఇప్పుడైతే మనం లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్తో శారీ కట్టి చూస్తున్నాం. పైనుంచి చూసుకున్నట్టయితే మనకి పైనంతా కూడా ఒక పింక్ బార్డర్ అన్నది హైలైట్ అవుతుంది. అండ్ శారీ మొత్తం కూడా యాంటిక్ జెరీతో హైలైట్ అవుతూ రన్ అవుతుంది. సో పైన మనకి కడ్డీ బార్డర్ యాంటిక్ జెరీతో హైలైట్ అవుతూ ఉంటుంది. అండ్ మిడిల్లో చూసుకున్నట్టయితే మనకి మొత్తం లెమన్ ఎల్లో మీద లోటస్ డిజైన్స్ అన్నది చాలా హైలైట్ అవుతూ ఉంటుంది. అండ్ ఇది కూడా మనకి యాంటిక్ స్టైల్లో ఎంబోజ్ అవుతూ మనకి లోటస్ డిజైన్ అన్నది చాలా దగ్గరగా శారీ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా కింద బార్డర్ చూసినట్టయితే యాస్టీస్ పైన ఏదైతే యాంటిక్ జెరీ స్టైల్ బార్డర్ ఉందో అదే జెరీ స్టైల్ బార్డర్ మనకి కింద కూడా కంటిన్యూ అయ్యి పింక్ బార్డర్ అనేది హైలైట్ అవుతూ ఫినిషింగ్ ఉంటుంది. అండ్ ఇంకా ఫ్రిల్స్ దగ్గర చూసుకున్నట్టయితే ఫ్రిల్స్ దగ్గర కూడా మనకి లోటస్ డిజైన్ అనేది చాలా దగ్గరగా కంటిన్యూ అవుతూ ఈ సెల్ఫ్ లైన్స్ అనేది హైలైట్ అవుతూ రన్ అవుతుంది. అండ్ ఆ కింద చూసినట్టయితే కింద బార్డర్ ఇంకా హైలైట్ చేశారు. మనకి 2 వేరియేషన్తో బార్డర్ తీసుకున్నారు. ఒకటంతా కూడా మనకి యాంటిక్ స్టైల్ బార్డర్ వస్తుంది. అండ్ ఇంకోటి చూసినట్టయితే మనకి లోటస్ డిజైన్ అండ్ మ్యాంగో డిజైన్ యాంటిక్ స్టైల్లో తీసుకుంటూ మనకి అదే బార్డర్ హైలైట్ అవుతూ రన్ అవుతుంది. పళ్ళు చూసుకున్నట్టయితే పళ్ళు అంతా కూడా మనకి కడ్డీ యాంటిక్ స్టైల్ కడ్డీ బార్డర్ అనేది ఫినిషింగ్ ఇస్తారు. అండ్ బ్లౌజ్ కూడా చూసుకున్నట్టయితే బ్లౌజ్ అంతా కూడా మనకి లెమన్ ఎల్లో మీద మనకి యాంటిక్ స్టైల్ లైన్స్ అనేది హైలైట్ అవుతూ ఉంటుంది. సో జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా మంచి కాటన్ మీద ఇచ్చేస్తుంది మేడం. కాటన్ మీద సిల్క్ బార్డర్ మీద డిజైన్ చేస్తుంది మేడం. ఇది మంచి పీచ్ కలర్ కి డబుల్ బార్డర్ లాగా వస్తుంది మేడం. ఇట్లా వచ్చి డార్క్ పింక్ వస్తుంది, కిందకి వచ్చేటికి మంచి గ్రీన్ కలర్ లో వస్తుంది మేడం. ఈ సారీ ఏంటంటే మంచి ప్యూర్ కాటన్ మీద పార్సీ వర్క్ ఫ్లవర్స్ అనేది ఇస్తున్నారు మేడం. దాని మీద కూడా ఏంటంటే కలర్ కాంబినేషన్ ఎంచుకోవడంలో కూడా బాగుంటుంది మేడం. ఇది గ్రీన్ అండ్ బ్లూ కలర్ తోటి అండ్ పింక్ కలర్ తోటి డిజైన్ చేస్తారు మేడం. సారీ మొత్తం కూడా కంప్లీట్ ఈ ఫ్లవర్ డిజైన్ స్మాల్ డిజైన్ అనేది కంటిన్యూషన్ వెళ్తుంది మేడం. కింద బార్డర్కి వచ్చేటప్పటికి ఈ ఫ్లవర్స్ వర్క్ అనేది కొంచెం హైలైట్ చేస్తారు మేడం. మంచి బ్లూ కలర్ మీద ఫ్లవర్ అనేది హైలైట్ చేస్తారు అనమాట. అందులో మళ్ళీ లీఫ్ వర్క్ అనేది కూడా హైలైట్ చేసుకుంటూ ఒక పింక్ కలర్ థ్రెడ్ తోటి హెవీగా డిజైన్ చేస్తారు. కిందకి వచ్చేటప్పుడు కూడా మళ్ళీ గ్రీన్ బార్డర్ అనేది హైలైట్ చేస్తారు. పైనకి వచ్చేటప్పుడు పింక్ వస్తుంది, కింద గ్రీన్ లాగా వచ్చేస్తుంది. కాంట్రాస్ట్ మీద వచ్చేస్తుంది. చిన్న పార్టీ వేర్ చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. మెయిన్ కలర్ కాంబినేషన్ హైలైట్ అయింది. పళ్ళు చాలా సింపుల్ గా ఉంటుంది. గ్రీన్ కలర్ తో లైన్ అనేది ఫినిషింగ్ అవుతుంది. ఒక బ్లౌజ్ మాత్రమే దీనికి ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం. ఓకే, సో ప్లెయిన్ బ్లౌజ్ విత్ 2 సైడ్స్ మనకి పింక్ అండ్ గ్రీన్ బ్లౌజ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇందులో కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయి. yes మేడం. ఇందులో మనకు 5-6 కలర్స్ మన దగ్గర అవైలబుల్ అవుతుంది. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్ దీని కాస్ట్ వచ్చి మనకు 1050 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది. ఓకే, 1050 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా. మంచి కాటన్ సారీ మేడం, చాలా బాగుంది. కోటా కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది. అందులో కూడా ఒక మంచి ఇక్కత్ డిజైన్ మీద ఇచ్చేస్తున్నాం అనమాట. ఇదంతా రా సిల్క్ ప్యాచ్ వస్తుంది మేడం. ప్యూర్ కాటన్ లో రా సిల్క్ ప్యాచ్ లాగా ఇచ్చేస్తున్నాము. సారీ మొత్తం ఏంటంటే మంచి గ్రే కలర్ కి బ్లాక్ ప్రింట్ అనేది డిజైన్ చేశారు మేడం. మంచి ఒక లైన్స్ లాగా డిజైన్ తీసుకున్నాం. ఒక డాల్స్ ప్రింట్ అనేది కొద్దిగా క్రియేట్ చేశారు మేడం. కొంచెం డిఫరెంట్ గా క్రియేట్ చేశారు అనమాట. కింద బార్డర్ అనేది కొంచెం డిఫరెంట్ గా క్రియేట్ చేశారు మేడం. మంచి ప్రాయిల్ ప్రింట్ లాగా డిజైన్ చేశారు అనమాట. మంచి డాల్స్ ప్రింట్ అట్లా డిజైన్ వచ్చి క్రియేట్ చేసి సేమ్ బార్డర్ కూడా మనకి ఇక్కడ డిజైన్ అనేది ఇచ్చేస్తున్నారు. ఓకే, సారీ మొత్తం కూడా కంప్లీట్ స్టార్టింగ్ ఎండింగ్ వరకు అనేది ఇలాగే పెడుతుంది. ఓకే, డాల్స్ డిజైన్ అండ్ ఇవే బార్డర్స్ తో కంటిన్యూ అవుతుంది. దీనికి పళ్ళు అంటూ సెపరేట్ గా ఏం రాదు, ఎందుకంటే మనం డిఫరెంట్ డిజైన్ తీసుకున్నాం కాబట్టి మనకి ఇదే 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది బార్డర్ అన్నమాట. అండ్ బ్లౌజ్ అనేటప్పటికి మనం సేమ్ ఏదైతే బార్డర్ లో యూజ్ చేస్తామో అదే బ్లౌజ్ వచ్చి రా సిల్క్ మీద క్లాత్ ఇచ్చేస్తున్నాను. ఓకే, చాలా బాగుంటుంది క్లాత్. సో ఇందులో మనకి ఇంకా డిఫరెంట్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇది డిజైనర్ పీస్ మేడం. మనకు 1 or 2 పీసెస్ మనకు అవైలబుల్ వస్తుంది. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్ దీని కాస్ట్ వచ్చి మనకు 1100 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది. ఓకే, ఓన్లీ 1100 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా. మంచి బనారస్ లో చందేరి స్టైల్ వస్తుంది మేడం. ఈ సారీ మంచి ఇంక్ బ్లూ కలర్ కి డార్క్ పింక్ తీసుకున్నాం మేడం కాంబినేషన్. ఇది ఏంటంటే డబుల్ బార్డర్ లాగా వస్తుంది మేడం. పైన వచ్చేసి ఒక ప్లెయిన్ లాగా ఇచ్చేస్తున్నాము. కింద బార్డర్ వచ్చేటప్పటికి ఒక డిజైన్ అనేది క్రియేట్ చేస్తారు మేడం. సారీ మొత్తం ఏంటంటే చాలా సింపుల్ మేడం. జస్ట్ ప్లెయిన్ లాగా వచ్చేసి డబుల్ బార్డర్ లాగా వచ్చేసింది. కింద కూడా సేమ్ అనమాట యాజ్ ఇట్ ఈస్ పింక్ అన్నది హైలైట్ అవుతుంది. దీని కలర్ కాంబినేషన్ దీనికి హైలైట్ అని చెప్పుకోవాలి. సారీ మొత్తం కూడా ప్యూర్ చందేరి మీద వస్తుంది మేడం. ఇది ప్యూర్ చందేరి బనారస్ వాళ్ళది అనమాట. ఇది చాలా బాగుంటుంది మేడం సారీ. అండ్ పళ్ళుకి వచ్చేటప్పటికి కంప్లీట్ కాంట్రాస్ట్ తీసేసుకున్నాం. సో కంప్లీట్ కాంట్రాస్ట్ పింక్ తీసుకొని ఇందులో కూడా లైన్స్ అనేది హైలైట్ చేస్తాం. ఒక 3 లైన్స్ లాగా డిజైన్ తీసుకున్నాము. బ్లౌజ్ కూడా మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది తీసుకున్నాం అనమాట. మనం సేమ్ పింక్ బ్లౌజ్ తీసుకొని 2 సైడ్స్ కూడా బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ముఖ్యంగా బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అనేది చాలా హైలైట్ మేడం. ఇటువంటి సారీస్ ఏంటంటే ఎవరికైనా బాగుంటాయి మేడం. చాలా మంది ఏంటంటే ప్లెయిన్ వచ్చేటప్పటికి పెద్దవాళ్ళకి ఉంటుందేమో అని ఫీలింగ్ ఉంటుంది. కానీ ఇప్పుడు అందరూ కూడా చాలా మంది ప్లెయిన్ ప్రిఫర్ చేస్తున్నారు. బ్లౌజ్ గాని మంచి ప్యాటర్న్ ఏదైనా కుట్టించుకోవాలి చిన్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్ దీని కాస్ట్ 1550 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది. ఓకే, సో ఓన్లీ 1550 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా. మంచి బనారస్ పట్టు మేడం, చాలా బాగుంటుంది. ఇది ఏంటంటే యాక్చువల్ గా ఉప్పాడ వాళ్ళది మేడం. ఇది బనారస్ లో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు.
Okay. సో దీనికి ఏంటంటే మంచి గోల్డ్ బార్డర్ అనేది పైన బార్డర్ ఇచ్చేస్తుంది మేడం. శారీ మొత్తం ఏంటంటే కంప్లీట్ ఒక వీవింగ్ మీద డిజైన్ చేసుకుంటూ వస్తారు మేడం. మొత్తం జరీ టిష్యూ మీద చేసుకుంటూ ఈ వీవింగ్స్ అనేది ఫ్లవర్ వర్క్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చారనమాట. మన దాంట్లో కూడా ఒక లతల్లాగా డిజైన్ చేసుకుంటూ అందులో ఫ్లవర్ వర్క్ లాగా చేసుకుంటూ డిజైన్ చేస్తారు. శారీ మొత్తం కూడా కంప్లీట్ స్టార్టింగ్ ఎండింగ్ వర్క్ అనేది ఫ్లవర్ వర్క్ అనేది హైలైట్ అవుతుంటుంది. ఓకే, ఇది జరీ వీవింగ్ తో వచ్చిన ఏంటంటే చాలా మంది ఏంటంటే వీవింగ్ తో వచ్చినా కానీ మీకు కంప్లీట్ ఫాలింగ్ మెటీరియల్ మీద ఉంటుంది మెటీరియల్. మళ్ళీ కింద border కూడా కడ్డీ బార్డర్ డిజైన్ అనేది ఇచ్చేస్తున్నారు. సేమ్ మేడం. చాలా లైట్ వెయిట్ వస్తుంది, చాలా ఫాలింగ్, చాలా లైట్ వెయిట్ అండ్ ఫాలింగ్ మెటీరియల్ మీద వస్తుంది. అండ్ కంప్లీట్ డిజైన్ తో మనకి కంటిన్యూ అవుతుంది మేడం. అండ్ దీనికి పళ్ళుకి వచ్చేటప్పటికి ప్లెయిన్ లాగా తీసేసుకున్నాం మేడం. ఓకే, అంటే మన లీఫ్ డిజైన్ అనేది కొంచెం హెవీగా తీసుకున్నాం మేడం. ఈ సారీ మొత్తం ఏంటంటే జరీ వీవింగ్ తో వస్తుంది. ఒక పళ్ళు దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ప్యూర్ బనారస్ పట్టు అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, అందులో పెద్ద బుట్టీస్ లాగా తీసుకున్నాం. సో బ్లౌజ్ అనేది కూడా మనం ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం మేడం. సో రెడ్ లోనే మనం ప్లెయిన్ తీసుకొని 2 సైడ్స్ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. చేస్తున్నాము. సో ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకు 3950 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది. ఓకే, 3950 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ వ్యూవర్స్ చూస్తున్నాం కదా, మనం చూస్తున్న ఈ లేటెస్ట్ ట్రెండ్ సారీస్ అన్ని కూడా మనకి ఏఎస్ రావు నగసాకి ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ సారీ చూసేద్దామా? మంచి ప్యూర్ బనారస్ పట్టు మీద వస్తుంది మేడం. చాలా లైట్ వెయిట్ వస్తుంది అనమాట. చాలా ఈజీ మెయింటెనెన్స్ కూడా అనమాట. పైనకి వచ్చేటప్పటికి రాస్ సిల్క్ లైన్స్ అనేది వచ్చేస్తుంది. మంచి ఒక జరీ లైన్స్ లాగా డిజైన్ చేస్తున్నారు. సారీ మొత్తం ఏంటంటే కంప్లీట్ క్రాస్ డిజైన్ లాగా వెళ్తుంది. అందులో వైట్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ తో డిజైన్ వెళ్తుంది. చాలా మంచి కాంబినేషన్ మేడం. డిజైన్ ఇది మంచి వైట్ వస్తుంది, మళ్ళీ అందులో వచ్చేసి ఆరెంజ్ కలర్. కొంచెం రెండు వేరియేషన్ కోసం ఒక జరీ లైన్స్ డిజైన్ ఇస్తుంది. సారీ మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వర్క్ అనేది ఈ ఫ్లవర్ కంటిన్యూషన్ అవుతుంది మేడం. దీనికి బార్డర్ అనేది చాలా హైలైట్ చేస్తాం మేడం. ఓకే, పింక్ అండ్ ఆరెంజ్ బోర్డర్ హైలైట్ చేసుకున్నాం మేడం. మంచి ఆరెంజ్ అండ్ వైట్ మీద ఆరెంజ్ కాంబినేషన్ లో ఈ పింక్ టచ్ వచ్చేటప్పుడు ఇంకా రిచ్ లుక్ అనేది వచ్చేస్తుంది. ఓకే, చాలా బాగుంటుంది. మళ్ళీ జరీ సేమ్ జరీ లైన్స్ కూడా ఇచ్చేస్తుంది, హైలైట్ చేస్తుంది. సో సారీ మొత్తం కూడా మనకి ఇలాగే రన్ అవుతుంది. ఇలా వెళ్తుంది మేడం. అండ్ పళ్ళు దగ్గరికి వచ్చేటప్పటికి పళ్ళు ఇంకా హైలైట్ అవుతుంది మేడం. మంచి జరీ పింక్ అండ్ వైట్ బేసిక్ తీసుకొని ఈ జరీ వీవింగ్ అనేది హైలైట్ చేస్తారు. అండ్ బ్లౌజ్ కి వచ్చేటప్పటికి మంచి డార్క్ పింక్ ఇచ్చేస్తున్నాం. ఓకే, సో లైట్ పింక్ తీసుకొని అండ్ 2 సైడ్స్ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయి. yes మేడం. ఇందులో కూడా మన కలర్స్ మనకు అవైలబుల్ దొరుకుతుంది. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ మనకు 4500 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది. ఓకే, 4500 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? మంచి బాగల్పూరి సిల్క్ మేడం. ఇది చాలా ఈజీ మెయింటెనెన్స్ మేడం. చాలా బాగుంటుంది. ఈ మంచి కలర్ కాంబినేషన్ తీసుకోవడం చాలా బాగుంటుంది మేడం. మంచి గ్రే కలర్ మీద ఇంగ్లీష్ కలర్ కచ్చకాయ కలర్ లాగా తీసుకున్నాం మేడం. సారీ మొత్తం ఏంటంటే ఆఫ్ డిజైన్ మాత్రం మల్టీ కలర్ మీద వెళ్తుంది మేడం. క్రాస్ డిజైన్ లాగా వెళ్తుంది అనమాట. ఆరెంజ్ అండ్ మంచి డార్క్ పింక్ మస్టర్డ్ అట్లా వచ్చేటట్టు డిజైన్ తీసుకున్నాం. అందులో కూడా ఏంటంటే వైట్ అండ్ బ్లాక్ ప్రింట్స్ తో కూడా క్రాస్ లైన్ అనేది తీసుకున్నాం మేడం. మిగతా హాఫ్ పార్ట్ ఏంటంటే వేరే ప్రింట్ అనేది చేంజ్ అయిపోతుంది. సో హాఫ్ అంతా ఒక ప్రింట్ ఉంటుంది మనకి, ఇంకో హాఫ్ అంతా కూడా వేరే ప్రింట్, మంచి వేరే ప్రింట్ వచ్చి పింక్ మంచి లోటస్ ప్రింట్ లాగా డిజైన్ అవుతుంది మేడం. కింద బార్డర్ వచ్చేటప్పటికి మళ్ళీ డిజైన్ వచ్చేస్తుంది మేడం. మంచి జస్ట్ ప్లెయిన్ లాగా వచ్చేస్తుంది. సారీ మొత్తం కూడా కంటిన్యూషన్ ఇలాగే వెళ్తుంది మేడం. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనేది కూడా ఈ డిజైన్ ఇలాగే వెళ్తుంది. సో పళ్ళుకి వచ్చేటప్పటికి ఇలా తీసుకున్నాం మేడం. సో ఏదైతే కలర్ కాంబినేషన్స్ మనం సారీలో తీసుకున్నామో అదే కలర్ కాంబినేషన్స్ తో పళ్ళు అంతా కూడా ఇలాగే రన్ అవుతుంది. తీసుకున్నాం. చాలా వాషబుల్ ఐటమ్ మేడం. చాలా బాగుంటుంది అనమాట. జస్ట్ జనరల్ గా రెగ్యులర్ యూజ్ గానీ డాక్టర్స్ గానీ వాళ్ళకి ఏంటంటే ఆఫీస్ వేర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. దీంట్లో ఏంటంటే ప్రతి ఒక్క ప్రింట్ కూడా డిఫరెంట్ డిజైన్స్ తో చేస్తున్నారు. సో ఇందులో మనకి ప్రింట్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి. అండ్ మనకి బ్లౌజ్ చూసుకున్నట్టయితే కాంట్రాస్ట్ ఆరెంజ్ తీసుకున్నారు. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకు 875 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది. ఓకే, ఓన్లీ 875 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ వ్యూవర్స్ చూసాం కదా, ఈ రోజు చూసిన సారీస్ అన్ని కూడా మనకి ఏఎస్ రావు నగసాకి ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పినట్టు పండగ కావాల్సిన పట్టు సారీస్ దగ్గర నుంచి ఇలా రెగ్యులర్ వేర్ వరకు ఆల్ టైప్ ఆఫ్ సారీస్ చూసాం. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూసాం కదా, ఈ రోజు సఖీ ఫ్యాషన్స్ లో చాలా వెరైటీస్ ఆఫ్ లేటెస్ట్ కలెక్షన్ సారీస్ ని, అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మంచి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ సారీస్ తో మీ ముందుంటాను. అంటిల్ దెన్, బై బై.